నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. ఇరాన్ నాగరికతను అంతం చేస్తాం, డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరిక. అద్భుతం జరిగితే తప్ప వినాశనం తప్పదని వార్నింగ్. తనకిష్టం లేకున్నా తప్పేలా లేదని కామెంట్. ప్రపంచ చరిత్రలో ఇది కీలక ఘట్టం కాబోతుందని వెల్లడి. బెదిరిస్తున్నాడు, లొంగిపోవాలి, తనకు నచ్చినట్టుగా ఉండాలి, లేకపోతే ఇరాన్ని మొత్తం అంతం చేస్తా అని చెప్పేసి బెదిరిస్తున్నాడు. దానికి మరి వీళ్ళేమంటున్నారు? నాతో సహా 1.4 కోట్ల ప్రజలు ప్రాణ త్యాగానికి సిద్ధం, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్. వీళ్ళు కూడా తెలివితోని పనిచేస్తున్నారు. ఇరాన్ కూడా అక్కడ యువత మొత్తం కలిసి ఆ పెట్రోల్కు సంబంధించిన బావులు ఇవన్నీ అక్కడ మానవహారం సృష్టించుకొని నిలబడుతున్నారు. అయితే యుద్ధంలో నీతి ఎట్లా ఉంటుందంటే మనుషుల మీద దాడి చేయొద్దు, సైన్యం కొట్లాడుకోవాలి, ప్రభుత్వ సంస్థల మీద దాడులు చేసుకుంటారు. సరే, అంటే మనుషుల మీద దాడులు చేస్తే ఏం జరుగుతుందంటే ఐక్యరాజ్య సమితిలో వీళ్ళకు మొటకాయలు పడతాయి. కాబట్టి జనాల మీద ప్రాణ నష్టం, ప్రజలకు నష్టం జరగకుండా యుద్ధం చేయాలి. మరి అటువంటి యుద్ధం సాధ్యం కాకుండా ఉండేందుకు ఇరాన్ ఇట్లా ప్లాన్ వేసింది. ఎట్లా ప్లాన్ చేసినా ఏం చేసినా లాస్ట్కు ఫైనల్గా ఇది ఏం జరిగింది? ఇజ్రాయిల్తోని ముడిపడ్డది. మొన్న హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయిల్ ఎప్పుడైతే కొట్లాడిరో వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకుపోయి దాపెట్టి కిడ్నాప్ చేసి కొద్ది రోజులు ఇజ్రాయిల్ని సతాయించినప్పుడు ఇరాన్ కూడా ఇజ్రాయిల్ మీద దాడులు చేసింది. సడన్గా ఒకటేసారి ఒకరోజు నైటు దాడులు చేసినందుకు ఇప్పుడు ప్రతీకారంగా ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవంతా ఏంటంటే ఈగో, నేను చెప్పింది వినాలి, నా మీద దాడి చేసిండు, ఇప్పుడు వదలొద్దు. ఇజ్రాయిల్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళని ఒక్కరిని చంపితే వాళ్ళు 100 మందిని చంపినాక వాళ్ళు నిద్రపోరు, అటువంటి వాళ్ళు ఇజ్రాయిల్. అందుకనే ఇక్కడ చూడు, కర్గ్ ఐలాండ్లో విధ్వంసం, డెడ్ లైన్కు కొన్ని గంటల ముందు అమెరికా దాడులు, సైనిక స్థావరాలే టార్గెట్గా బాంబులు, రోడ్ల బ్రిడ్జిల పైన దాడులు, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశామన్న ఇజ్రాయిల్. చమురు నిల్వలను లక్ష్యంగా చేసుకొని దాడి చేస్తామని వార్నింగ్. చమురు నిల్వలను, ఎందుకంటే ఆర్థికంగా దెబ్బ కొడితే వంగి వస్తుంది, ఆర్థికంగా దెబ్బ కొట్టాలి. ఇప్పుడు ఇరాన్ ఎందుకు ఆర్థికంగా బలంగా ఉన్నది అంటే అక్కడ చమురు ఎక్కువ దొరుకుతుంది, దాంతో ఆ వచ్చిన ఆదాయంతోనే వాళ్ళు టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తున్నారని ఒక ఆరోపణ. అణ్వాయుధాలు తయారు చేస్తారు, మళ్ళీ అవి టెర్రరిస్టుల చేతులకు పోతే ప్రపంచానికి ప్రమాదం అని అమెరికా ఆరోపిస్తున్నది. కానీ అక్కడ ఎక్కడ చూడు, ఇప్పుడు వాళ్ళు ఎంత విధ్వంసమైన యుద్ధం ఆగిపోతే మళ్ళీ కొద్ది రోజులలోనే ఫాస్ట్గా గ్రోత్ వచ్చేస్తుంది, డెవలప్ అవుతుంది. ఎందుకంటే అర్మూజ్ జలసంధి ఉన్నది. ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నాడు? ట్యాక్సులు పెడుతున్నాడు, పన్నులు. అక్కడ నుంచి పోయే వాళ్ళకు పన్నులు విధిస్తామని. ఇప్పుడు ఆ రకంగా ఇన్కమ్ ఉంటుంది, చమురు ద్వారా ఇన్కమ్ ఉంటుంది. ఇక వాళ్ళకి ఇన్కమ్ అనేది బాగా ఉన్నది కాబట్టి, ఇన్కమ్ సోర్స్ ఎక్కువ ఉన్నది కాబట్టి ఎంత ధ్వంసమైనా ఎంత నాశనమైనా మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉన్నది. అయినా కానీ అమెరికా ఎందుకు ఇంత పట్టుబడుతున్నది? ఏం సాధిద్దామని? ఎందుకంటే టార్గెట్ ఏంటంటే వాళ్ళ దగ్గర యురేనియం నిల్వలు ఉన్నాయి, ప్లస్ చమురు కూడా వీళ్ళతోని అగ్రి కావాలి. ఇవన్నిటికీ ఆర్థికంగా వాళ్ళకి ఏదేదైతే అవసరం ఉంటుందో అవన్నీ అమెరికా గుప్పిట్లో ఉండాలి. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? అణు పరీక్షలు చేస్తామంటే కూడా అవి మాకు అనుసరణలోనే జరగాలి. ఎక్కడ ఉన్నాయి, ఏమున్నాయి, మీ సామర్థ్యం ఎంత, ఇవన్నీ తెలుసుకోవాలి, మా చెక్కు చేతల్లో ఉండాలి అనేది యుఎస్ అమెరికా లెక్కలు. ఇక్కడనేమో వీళ్ళు ఇంటలేరు. ఫైనల్గా ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు ఈయన భారీ డైలాగులు కొట్టింది కదా, ఆ భారీ డైలాగులతోని ఏం చేస్తాడనేది చూద్దాం. అమెరికా దాడులు చేయకుండా జనంతో హ్యూమన్ షీల్డ్లు ఏర్పాటు, సౌదీపైకి 7 క్షిపణులతో ఇరాన్ అటాక్, ఇంధన కొరతతో పాక్లో లాక్డౌన్. ఇప్పుడు వీళ్ళు ఇరాన్ వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడి వరకు అమెరికాతో డైరెక్ట్ యుద్ధం చేయలేరు. అమెరికా వాళ్ళు ఏం చేస్తారు? ఇజ్రాయిల్ దిగి ఇజ్రాయిల్తో యుద్ధం చేస్తారు. ఇక్కడ మరి ఇరాన్ ఏం చేయాలి, ఏం చేస్తున్నది అంటే చుట్టూ ఉన్న ఏవైతే అరబ్ కంట్రీస్ ఇవి అన్నీ మద్దతు పలుకుతలేవో, అమెరికాకి ఏవైతే మద్దతు ఇస్తున్నాయో వాటి మీద దాడులు చేస్తున్నారు. వీళ్ళు కూడా దాడులు పెంచే అవకాశం ఉన్నది చుట్టూ ఉన్న వాళ్ళ మీద. వీళ్ళ మీద దాడులు పెంచితే వీళ్ళు పోయి అమెరికాకి చెప్పుకుంటారు, మా మీద దాడులు జరుగుతున్నాయి, మీ వల్ల మీరు దాడులు ఆపేయరని వీళ్ళు వేడుకోవాలి. వాళ్ళు వేడుకొని వాళ్ళు యుద్ధం ఆపేటట్టు చేయాలి. కానీ నా అంతలో నేను ఎక్కడ కూడా యుద్ధం ఆపను, సీజ్ ద ఫైర్ అనేది నాకు ఇష్టం లేదు అని చెప్పేసి ఇరాన్ చెప్తున్నది. మరి ఎక్కడి వరకు పోతుంది వీళ్ళ యుద్ధం అనేది చూడాలి.